మనోనికి లడ్డు తెలుసు కదా, లడ్డు గానికి గిఫ్ట్ ఇస్తున్నా. ఆడు అసలు నమ్మడు, ఈ బండి కొన్నా అంటే అస్సలు నమ్మడు. ఎందుకంటే ఆడు బేటోళ్ళని అడుకొని వచ్చే వరకు, వీడియోలు దీనికి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. వేరే టైంకి బండి కూడా ఇస్తలేడు. అసలు నిజంగా అసలు నాకు చాలా సంతోషంగా, మస్తు హ్యాపీగా ఉంది. బండి తీసుకున్నా నాకు ఎంత నిజంగా అందరు బండి అడుకుని వస్తుండే, నాకు మా అమ్మ చూసుకొని ఇప్పించినట్టే మస్తు హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మామ. అసలు ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఇలాంటి థాట్ ఎప్పుడు వచ్చింది బండి కొనాలి అనేసి? బండి థాట్ ఎందుకు వచ్చిందంటే వీడియోలోకి టైంకి వస్తలేవు అని ఫీల్ ఆడుతున్నావు కదా, మంది 4 నెలలు బాధపడుతున్నావు కదా. నాకోసం కొన్నాను, నీకోసం వెళ్ళట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఏం కదా ఇలాంటి వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ బాయ్స్ వ్లాగ్స్. గాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. ఏంటంటే వీడియో ఈరోజు బండి కొన్నాం మనం యూట్యూబ్ పేమెంట్ తోనే. అది 30,000 పడ్డది బండి, సెకండ్ హ్యాండ్ లో కొన్నాం. మనోనికి గిఫ్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో మాత్రం. ప్లీజ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనోనికి లడ్డు అంటే ఫస్ట్ అయితే బండి బంద్ చేద్దాం. బండి స్టార్ట్ అవుతుంది, కారు పోతుంది, కారు బంద్ చేస్తుంది. మనోనికి లడ్డు తెలుసు కదా, లడ్డు గానికి గిఫ్ట్ ఇస్తున్నా. ఆడు అసలు నమ్మడు, ఈ బండి కొన్నా అంటే అస్సలు నమ్మడు. ఎందుకంటే ఆడు బేటోళ్ళని అడుకొని వచ్చే వరకు, వీడియోలు దీనికి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. వేరే టైంకి బండి కూడా ఇస్తలేడు. మా బండి ఇస్తలేడు మా ఇవ్వడు అని అన్నందుకు మనం యూట్యూబ్ కొంచెం పేమెంట్ వచ్చినందుకు 30,000 పడ్డది. 30,000 పట్టి తీసుకొని మనోని గిఫ్ట్ ఇస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ మనోని ఫోన్ చేద్దాం. మనోని ఫోన్ చేసి రామందాం, వీడికి పలానా ప్లేస్ లో ఉన్నాను రామా అని చెప్దాం. ఫస్ట్ నమ్మడు, ఆడైతే దిల్లు ఖుషి అయిపోతాడు తెలుసా. నిజం చెప్తున్నది, మామూలు ఖుషి అయిపోయాడు. ఊకోమా జోక్ లేకమా అంటే సో నిజం చెప్తున్నది ఖచ్చితంగా అంటాడు వీడు. ఇదే మాట్లాడాడు. ఫోన్ చేద్దాం ఫస్ట్ అయితే. అలా ఫ్యామిలీ మెంబర్స్ చూడంగా ఇక మా వాడిని బండి వచ్చేసింది రాబోయ్. ఇంకా దిల్లు అంటే మామూలు ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఫస్ట్ ఆయన ఫోన్ చేసి మన సోదరు ఆయన ఫోన్ చేసి రామంటాం. ఫస్ట్ ఆయన రియాక్షన్ చూద్దాం. ఓకేనా? సపోర్ట్ చేస్తున్నాను బాయ్. మీరు నెక్స్ట్ లెవెల్ వీడియోలు చేద్దాం. బండి ఆయన గిఫ్ట్ కాదు, మీకు కూడా బండ్లు వస్తాయి. ఓకేనా? లడ్డు ఏడున్నావు? మనం వీడియో తీసిన చూసినావా? ఆ ప్లేస్కి వస్తారు రా అర్జెంట్. నీకు బిగ్ సర్ప్రైజ్ ఉంది కదరా. మనోడు అయితే వస్తుండేటికి. ఆడు వచ్చినాక ఆయన రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో ఏం కదా అనేది. ఫోన్ చేసినా వస్తుండు. 1 hour later. అర్జెంట్ ఎందుకు రావుందంటే చిన్న సర్ప్రైజ్. ఆడికి ఎందుకు పోతున్నారా? మాది కాదు బండి, అది బండి ఏమో బండిదలని చేయలేదు, వెతిపోయారు ఎవరు. నువ్వు అది తీసుకొచ్చినట్టు నీ గురించి వేసుకున్నాడు, నీ గురించి వేసుకున్నా అంటే నా గురించా? బిస్కెట్లే కానీ నిజంగానే అంటున్నావు, అర్థం కాదు. నమ్ము, నిజంగా నీ గురించే తీసుకున్నా. చెప్పు మ్యాటర్ చెప్పాలి. ఎవరి కోసం వేసుకొచ్చినావు నువ్వు అంతా షో కానీ? షో కాదు, నిజంగానే ఎత్తున్నా, నీ గురించే ఎత్తున్నా. కవర్ లేని అంత కవర్ లేదంటే మనోళ్ళకి నెంబర్ ప్లేట్ కనిపించకుండా దానికి ఆడ పెట్టిన. సెకండ్ హ్యాండ్లో కొన్నాం బండి, నీ గురించే తీసుకున్నా. యూట్యూబ్ పేమెంట్ 35,000 వచ్చింది తెలుసు కదా నాకు. ఆ పేమెంట్తోనే 30 పెట్టి తీసుకున్నా సెకండ్ హ్యాండ్లో. ఎట్లా నచ్చిందా? మన బండి కొట్టేది మాను. ఇంకా ఏమి నువ్వు 6 నెలలు గీలాడుతున్నావు కదా బండి గురించి. గీలాడుతుంటే నాకు అసలు వీడియోలు లేట్ అయితేనే ఫస్ట్ టైంకి వస్తలేవు. నాకు నవ్వు అయితే నేను కొన్నామంటే నిజంగానే కొన్నా. ఒకసారి రాయలేరా? ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఇలాంటి థాట్ ఎప్పుడు వచ్చింది బండి కొనాలి అనేసి? బండి థాట్ ఎందుకు వచ్చిందంటే వీడియోలోకి టైంకి వస్తలేవు అని గీలాడుతున్నావు కదా, మంది 4 నెలలు బాధపడుతున్నావు కదా.
అడ్డ నాకు అసలు అర్థమవుతుంది, నాకు ఇంకా క్లారిటీ వస్తలే. ఈ బండి నువ్వు క్లారిటీ వస్తుంది, ఒకసారి ట్రయల్ అయ్యి తెలుస్తుంది కదా నీకు, స్టార్ట్ అయితే తెలుస్తుంది కదా. వన్నుడు ఖుషి అయిపోతుంది. మనం చూడు ఇంట్లో పూజ అయిపోతుంది, అసలు నవ్వుతూనే నవ్వుతారు వారు. అను ఉత్సాహం చూడు. వెళ్ళారా నాయన, మళ్ళీ బండి కింద పడదంటే మన కొత్త బండి ముందుకి గుడ్డలం అవుతుంది. బండి అయితే సుఖమా మంచి బండి బాగుంది. బాగుందా? నాకోసం కొన్నాను. నీకోసం వెళ్ళటది. థ్యాంక్ యూ సో మచ్. ఏం కదా నన్ను కానీ ఏ ఇలాంటి పట్టుకో. కానీ ఏంటంటే నువ్వు వాళ్ళు పొద్దుగా వేసిన బండి వేరే అడగాలంటే కూడా ఎట్లా ఉంటుంది తెలుసా బండి. వాళ్ళు ఇయ్యపోతేనేమో వాళ్ళు ఇస్తారు టైంకి ఇస్తారులే, కానీ వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా. పనులు ఆపుకొని మనకు బండి ఇవ్వాలంటే ఇయ్యరు. అది మనం అర్థం చేసుకొని బండి తీసుకున్నాం. అది అది ఎట్లా కొన్నా అంటే మీ సపోర్ట్తోనే భయ్యా, బండి కొన్న దూరం మీ సపోర్ట్. ఇంకా నువ్వు అమ్ము అది అసలు నేను నమ్మలేకుండా మస్తు నిజం నీ గురించే కొన్నది. పేపర్లు ఇట్లా మొత్తం ఇంటికాడ ఉన్నాయి, తీసుకోదాం అనుకున్నాను మర్చిపోయినది. ఇంటికాడ ఉన్న పేపర్లు నమ్మలేకపోతున్నాడు అసలు. అసలు ఎమ్మలు ఇట్లా దిల్లు ఖుషి అయిపోతారు. దిల్లు ఖుషి అసలు నాకే బండిలే నా దగ్గర. అసలు నువ్వు నా కోసం బండి తీసుకున్నావు అంటే అసలు అంటే వీడియోలు ఇంపార్టెంట్ ఇలాంటి. నేను దాని గురించి నువ్వు లేట్గా వస్తున్నావు కదా, మస్తు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చింది. ఓకే నువ్వు మంచిగా నడుపుకొని నిదానం ఇట్లా కోరీలు ఉండని సమ్మున కొట్టుడు, ముంగల కట్లు కొట్టుడు, కింద పడుడు, మా తర్వాత ఇబ్బంది అవ్వడు, తర్వాత మీ అమ్మలకి ఏం సమాధానం ఏం చెప్పకూడదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొద్దు నీకు. ఇంటికాడ నుంచి రావాలి, ఆఫీస్ కాడికి రావాలి, వీడియో కొట్టుకోవాలి, చక్కగా ఇంటుకోవాలి. సరేనా? ఓకే సరే. అదే మనం వాళ్ళు బండి అయితే కొన్నాం. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ సో మచ్. నచ్చింది నాకైతే, మంచిగా ఉంది బండి. సెకండ్ హ్యాండ్ తీసుకున్నా. షోరూమ్ కంటే నెల ఈఎంఐ అంటే గుద్దలం అయితే మంచి పని చేసుకుంటా. నాకైతే బండి వచ్చింది ఇక ఇప్పుడు తగ్గేదే లేదు. వీడియోలు మాత్రం దేలు కొట్టుకోవడం కదా. ఇంకా స్టంట్లే అలాంటి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. కానీ నిదానం నడుపుకో. నీకైతే బండి ఇచ్చినా నేను కూడా ఫోర్స్ చేయను, వచ్చినట్టు పట్ల నడుపుతాను. నిదానం మైండ్లో వద్దు ఇలాంటి ప్రయోగాలు చేయరు. సరేనా? చూసిన బండి లేస్తుంది అని లేస్తుంది. ఎందుకు లేట్లేవు నీకు లేదా? నేను అసలు నిజంగా అసలు నాకు చాలా సంతోషంగా ఉంది, మస్తు హ్యాపీగా ఉంది. బండి తీసుకున్నా నాకు ఎంత నిజంగా అందరు బండి అడుకుని వస్తుండే, నాకు మా అమ్మ చూసుకొని ఇప్పించినట్టే మస్తు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మామ. అసలు అయితే ఇప్పుడు అంతా ఎవరి వల్ల కాదు, సపోర్ట్ మీరు చేయబట్టే ఇంత పేమెంట్ వచ్చినందుకు బండి కొన్నా. అంతే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తుండే. మీరు ఇలాంటి కంటెంట్ చేయమంటే ఎట్లాంటి కంటెంట్ చేస్తాను జస్ట్ కామెంట్ చేయండి. అన్న అట్లా కంటెంట్ చేయండి, అట్లాంటి వీడియో కొట్టండి, ఇట్లాంటి వీడియో కొట్టండి. జస్ట్ కామెంట్ చేస్తే చేస్తాం కంపల్సరీ. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం. అదే మనకున్న పని, అదే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే. ప్లీజ్ ఓకేనా? సపోర్ట్ చేయండి. మీరు వాళ్ళు చెప్పింది ఆ కంటెంట్ అన్ని మీరు నమ్ముతారు. అది సులువు అన్నా కానీ మీరు ఎంత చెప్పినా మీ ఇష్టం. కామెంట్ మీకేసి పెడతా. అది కంటెంట్లు అవన్నీ ఇమ్రాన్తో చేసింది, అవి కంటెంట్లు అవి. మీరు ఇంకా నమ్ముతారు ఆయనతో చెప్పి అంటే ఎట్లా చెప్పిస్తాం? ఆడికి ఇప్పుడు అన్ననేమో పనుల మీద పోతుండు, ఫోన్ చేస్తేనేమో అన్న బిజీ ఉంటుండు, తమ్ముడు బయటకు పోయినా అంటుండు. ఇంకా మనం ఇంకేమంటాం చెప్పు? మీరే అర్థం చేసుకోవాలి. స్కిట్ అన్న ఇంతగానో బాధపడాల్సిన మా ఫ్యామిలీ పరిచయం చేసిన, అందరి పరిచయం చేసిన మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా గైస్? ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి.
ప్లీజ్ బ్యాడ్ కామెంట్లు పెట్టకండి గైస్, ఓకేనా? మీరు ఏంటంటే మరి దారుణంగా కామెంట్ పెడతారు. ఒకటి ఏంటంటే ప్లీజ్ మీరు ఇట్లే సపోర్ట్ చేసినట్టు ప్రతి ఒక్క వీడియోకి మంచిగా సపోర్ట్ చేయండి. ఏంటంటే మీరు మంచిగా సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా? మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేస్తాం. ఎలాంటి కంటెంట్ అంటే అలాంటి కంటెంట్ ఇస్తాం. ఏ ఎగ్జామ్ కంటెంట్లు ఎలాంటి కంటెంట్లు ఎలాంటి డేర్ చేయమన్నా చేస్తాం, ఓకేనా? మీరు సపోర్ట్ చేసేది బట్టి ఉంటుంది. మనకు ఇంకొకటి ఏంటంటే ఇంకా 35,000 ఉన్నాయి బండి, ఇదేమో 30,000, 35,000 మన దగ్గర ఉన్నాయి. ఇంకో 5,000 నా దగ్గర ఉన్నాయి మిగిలినాయి బండి కూడా. అది 5,000 ఏం చేస్తా అంటే మీకు మనిషికి 10 మెంబర్స్కి 500 పంపుతా. మీరు అకౌంట్ నెంబర్ నా వీడియో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా. ఇన్స్టాగా వచ్చి మెసేజ్ చేయండి. కన్ఫామ్ చెప్తున్నా, నిజం చెప్తున్నా, మంచిగా 500 ఖచ్చితంగా ఇస్తా. నిజం జోలి కాదు, మాత్రం నిజం. ఖచ్చితంగా ఇన్స్టాలోకి వచ్చి మీరు లైవ్ మీ ఇష్టం ఫాలో చేస్తారా, మీ ఇష్టం ఏమైనా వేసుకోరు, ఖచ్చితంగా మెసేజ్ చేయండి. కన్ఫామ్ మీకు 500 అయితే పంపుతా, ఓకేనా? ఇది మాత్రం నిజం, జోలు అనుకోకూడదు. ఇది మాత్రం నిజం. ఇన్స్టాలోకి అయితే రండి, ఇన్స్టాలోకి వచ్చి మెసేజ్ చేయండి. 500 రేపు సండే అమ్మ బిర్యానీ కట్టి, ఈరోజు సండే అనుకో, ఈరోజు సండే రోజు అప్లోడ్ అవుతుంది వీడియో. సండే నువ్వు ఏ ఎగ్జామ్ 500 గుద్దాలు ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? గంట సేపట్ల, గంటనే ఉంటుంది, మళ్ళీ లేట్ కూడా ఉండదు. గంట సేపట్ల వేస్తాం మీకు, ఓకేనా? లాస్ట్ ఫైనల్ ఇంతే వీడియో, ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ఓకేనా? ప్లీజ్ ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సబ్స్క్రైబర్స్ మీ వల్లనే ఉన్నా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇంకా బాయ్, ఇంకా రైట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.